గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. ఉత్తరాదిలో భారీ వర్షాలు ఉత్తరాదిని మొత్తం అతలాకుతలం చేస్తున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వర్షం బీభత్సం సృష్టిస్తుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా మండి జిల్లాలో వరదలకు క్లౌడ్ బర్స్ట్ జరిగింది. అయితే ఈ వరదల కారణంగా ఇప్పటికే 3 మృతి చెందారు. శిథిలాల కింద కూడా ప్రజలు ఇరుక్కుపోయారు. అలాగే వాహనాలు కూడా కొట్టుకుపోతున్నాయి వరదలకు. అయితే ఉత్తరాది మొత్తం కూడా వర్ష బీభత్సంతో వణుకుతోంది, చిగురుటాకులా అనే చెప్పొచ్చు. ముఖ్యంగా మండి జిల్లాలో మాత్రం క్లౌడ్ బర్స్ట్ జరిగింది. ఈ క్లౌడ్ బర్స్ట్ కారణంగా ఇప్పటికే అనేక వాహనాలు కూడా వరదలకు కొట్టుకుపోయాయి. అనేక మంది ప్రజలు శిథిలాల కింద ఇరుక్కున్నారు. బియాస్, సుకేటి, సకోడి నదులకు కూడా భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. భయాందోళనలో పరివాహక ప్రజలు ఉన్నారు. ఉత్తరాఖండ్ లో కొండ చర్యలు కూడా విరిగిపడుతున్నాయి. భారీ వర్షాలకు రుద్రప్రయాగ్ కూడా అతలాకుతలమవుతుందని చెప్పొచ్చు. అయితే గడిచిన 3 రోజులుగా కూడా నాన్ స్టాప్ గా వర్షాలు పడుతూనే ఉన్నాయి. నివాస గృహాలు పూర్తిగా ధ్వంసమవుతున్నాయి. మేఘ విస్ఫోటనం బీభత్సానికి చమేలి రూమ్స్ కూడా వణికిపోతున్నాయని చెప్పొచ్చు. తాలిబగర్, గిన్వాలా, సిల్కోట్ తో ప్రాంతాల్లో తీవ్ర నష్టం జరిగింది. బెడుబగాళ్లో కూడా శిథిలాల కింద 2 వాహనాలు ఇప్పటికే కూరుకుపోయాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయని చెప్పొచ్చు. పంట పొలాల్లోకి కూడా భారీగా వరద నీరు చేరుతోంది. అయితే నీటిలో మునిగిన 100లాది ఎకరాలను చూసి రైతులు కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. తీవ్రంగా గోశాలలు, ఫుట్పాత్లు, రహదారులు కూడా ఎక్కడికక్కడ దెబ్బతిన్నాయనే చెప్పొచ్చు. అయితే నష్టం, ఈ వర్షం తీవ్రత ఎంతగా ఉందంటే నగరం గుండా ప్రవహించే మండి జిల్లాలో నగరం గుండా ప్రవహించే సుకతి నల్ల డ్రైన్లు ఉప్పొంగి నీరు దాదాపు 5 కిలోమీటర్ల ప్రాంతంలోని అనేక ప్రదేశాల్లోకి ప్రవేశించి భారీ శిథిలాల దిబ్బలను కూడా కొట్టుకుపోయేంత తీవ్రతతో ఉంది. అయితే జైల్ రోడ్డు, సైని మొహల్, అలాగే జోనల్ హాస్పిటల్, ఈ ప్రాంతాలన్నీ కూడా చాలా ఎక్కువగా ప్రభావితమయ్యాయి. మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. పరివాహక ప్రాంతాలు ఎంత తీవ్రంగా నష్టపోయాయో, నివాస ప్రాంతాలు కూడా చాలా తీవ్రంగా నష్టపోయాయి. పెద్ద పెద్ద వాహనాలు కూడా బురదలో, ఆ వరద నీటి బీభత్సంతో ఆ బురదలో పేరుకుపోయిన దృశ్యాలు కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇక మరోవైపు చూడొచ్చు, ప్రజలు పై అంతస్తుల్లో ఉన్న ప్రజలు కూడా నిచ్చెన సహాయంతో కిందికి దిగుతున్నారు. పై అంతస్తుల్లోకి కూడా వరద నీరు వచ్చి చేరింది. అందులోంచి కూడా రెస్క్యూ టీమ్స్ కానీ, ఆ స్థానికులు కానీ ప్రజలు కాపాడుతున్న దృశ్యాలు కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇప్పటికే వరదలో 3 వ్యక్తులు మరణించారు కూడా, ఒకరికి గాయాలయ్యాయి. ఇంకొక మహిళ గల్లెంతైంది. అది వివరాలన్నీ కూడా డిప్యూటీ కమిషనర్ అపూర్వ దేవగన్ ఇప్పటికే తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయని, దాదాపు ఇప్పటికే 15 నుంచి 20 మందిని కూడా రక్షించామంటూ కూడా ఆయన తెలిపారు. ఇప్పటికే చండీగఢ్ మనాలి జాతీయ రహదారిని కూడా మూసివేశారు. అయితే ఈ రహదారి 4 మైళ్ళు, 9 మైళ్ళు మరియు ద్వాడ వద్ద మూసివేయబడింది. ఎందుకంటే రోడ్లన్నీ కూడా కొట్టుకుపోయాయి, వాహనాలు వెళ్ళడానికి వీలుగా లేవు. జూలై 30 నుంచి జూలై 1న రాత్రి సిరాజ్, నాచన్, ధరంపూర్ మరియు కర్సోగ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 15 మంది మరణించిన మండి జిల్లాలో ఒక నెల రోజుల వర్షాకాలం అల్లకల్లోలం తర్వాత ప్రజలు మరియు పరిపాలన యొక్క కష్టాలను మరింత పెంచే విధంగా, అంటే ఇప్పటికే ఈ నెలంతా కూడా ఈ మండి జిల్లా అనేది తీవ్రంగా ఎఫెక్ట్ అయిందనే చెప్పుకోవచ్చు. మళ్ళీ ఈ కష్టాలని గత 3 రోజులుగా పడ్డ వానలు కూడా తీవ్రంగా చేశాయనే చెప్పొచ్చు. అయితే మాజీ ముఖ్యమంత్రి జయరాం ఠాకూర్ మరియు డీసీ మండి వీళ్ళందరూ కూడా, పలువురు మంత్రులు కూడా మండి సంఘటనా స్థలంలో ఉండి అసలు ఏం జరిగిందనేది పరిశీలిస్తున్నారు. సహాయక చర్యలను కూడా పరిశీలిస్తున్నారనే చెప్పొచ్చు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండ చర్యలు కూడా విరిగిపడడంతో ఓల్డ్ కాంగ్రా ఘాట్ వద్ద సిమ్లా మాటోర్ జాతీయ రహదారి కూడా మొత్తంగా మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుండి చెట్లు మరియు విద్యుత్తో తీగలు కూడా కూలిపోయినట్లు పలు రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి. మొత్తంగా అయితే ఉత్తరాదిలో, ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో వర్ష బీభత్సానికి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారనే చెప్పొచ్చు. Aí.
అయితే నిన్న ఇప్పటికే కాంగ్రా, మండి ఇంకా కులు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకి భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని స్థానిక వాతావరణ శాఖ కూడా ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ని కూడా జారీ చేసింది. ఇక ఈ రోజు కూడా చంబా, సిమ్లా, సిర్మౌర్ జిల్లాల్లో ఈ రోజు కూడా ఉన్నా, కాంగ్రా, మండి మరియు కులు జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఇంకా ఉందంటూ కూడా ఎల్లో అలర్ట్ ని ఇప్పటికే వాతావరణ శాఖ కూడా జారీ చేసింది. సో ఈ రోజు కూడా వర్ష బీభత్సానికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదన్నట్లుగానే వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 20న రాష్ట్రంలో రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా 28 వరకు జూలై 28 సాయంత్రం వరకు కూడా హిమాచల్ ప్రదేశ్ మొత్తంగా ఈ వర్షానికి 1523 కోట్ల మేర నష్టాన్ని చవిచూసిందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. వర్ష సంబంధిత సంఘటనలో ఇప్పటి వరకు 90 మంది మరణించారు. అయితే ఇంకా 35 మంది వరకు కూడా గల్లంతయ్యారు. ఇంకా రాష్ట్రంలో 1320 ఇళ్లు పూర్తిగా కొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయని చెప్పొచ్చు. అయితే రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ సెంటర్ ప్రకారం విపత్తు ప్రభావిత మండి జిల్లాలోని 121 రోడ్లతో సహా మొత్తం 200 రోడ్లు సోమవారం రాత్రి వాహనాల రాకపోకలకు పూర్తిగా మూసివేయబడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 62 విద్యుత్ పంపిణీ ట్రాన్స్ఫార్మర్లు ఇంకా 110 నీటి సరఫరా పథకాలు కూడా వీటి ద్వారా అంటే వర్ష బీభత్సం ద్వారా ఎఫెక్ట్ అయ్యాయని చెప్పొచ్చు. అయితే తాజా నవీకరణ తర్వాత ఇంకా అంటే ఈ రోజు కూడా వర్ష సూచన ఉంది అని వాతావరణ శాఖ తెలపడంతో ఇంకా ఈ నష్టం ఇంకా పెరిగే ఛాన్స్ ఉందనే చెప్పొచ్చు. సో మొత్తంగా ఉత్తరాది వర్ష బీభత్సానికి, వరద బీభత్సానికి వణుకుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లోని మండి, కులు జిల్లాలు ఈ వర్షానికి బాగా ప్రభావితమయ్యాయి. మొత్తంగా ఈ నెల ఈ రోజనే కాదు, ఈ గత 3 రోజులుగా వర్షం అనే కాదు, ఈ నెల మొత్తం కూడా వర్షానికి ఈ జిల్లాలు వణికిపోతున్నాయని చెప్పొచ్చు. తీవ్ర నష్టాన్ని చూసాయి. ఇప్పటికే దాదాపు 1500 కోట్ల దాకా కూడా ఈ వర్షాల కారణంగా నష్టాన్ని చవిచూశాయి.